ముందుగా పరలోకమందున్న కన్న తండ్రికి వందనాలు చెల్లించుకుంటూ, ఈ శుక్రవార దినమందు దేవుడు మనకిచ్చిన మాటను తెలుసుకుందామండి. మరి చిన్న ప్రార్థన. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మరి ఉపవాసం గురించి ఇట్టి రీతిగా అమూల్యమైన మాటలు మనందరము కూడా నేర్చుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఈ ఒక్క గొప్ప ధన్యతను నాకు ఇచ్చినందుకు నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ ప్రియ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. వందనములు, స్తోత్రములు. అయ్యా, నేను కాదు మాట్లాడేది, నా నోట మీ మాటలు పలికించమని, నీ ఆత్మతో నింపమని, అనేకమైన బిడ్డలను రక్షణ మార్గంలోకి నడిపించమని, ఉపవాసం ఎట్టి రీతిగా చేయాలన్నది, ఉపవాసం అంటే ఏంటన్నది నీ బిడ్డలు గైకొనే భాగ్యాన్ని దాన్ని దయచేయమని, నా ప్రభు, నా ప్రియుడు, నజరుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి పొందుకుని బతిమాలుకున్నాను కన్న తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం కాంచి మనం చూసుకున్నట్లయితే, మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథములోను 58వ అధ్యాయంలో ఈ ప్రశ్న ఎవరేస్తున్నారండి? ఇశ్రాయేలు ప్రజలండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకెనవని దేవుణ్ణి ప్రశ్నించినట్టు మనం లేఖనాల్లో చూడగలమండి. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణాలని ఆయాసపరుచుకుంటున్నాం కదా, నీవెందుకు లక్ష్య పెట్టవు? మా ప్రార్థన కానీ మేము చేసే ఉపవాసాన్ని కానీ నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అడుగుతున్నారండి. మరి మనం ముందుకు వెళ్దామండి ఈ యొక్క ప్రశ్న గురించి. ఉపవాస దినమున మరి ఏంటండి? మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు అని ప్రశ్నిస్తుంటే, కిందకి వెళ్ళినట్లయితే 4వ వచనంలో, మీరు కలహపడుచు కలహపడుచు నీ పాదము కనిపించట్లేదు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. పరమున వినపడినట్లుగా మీరు ఉపవాసం ఉండడు అంటున్నాడండి దైవజనుడు యెషయా గారి భక్తుడు. ఏమంటున్నారండి? కలహాలు ఆడతారు, వివాదాలు చేస్తారు. ఎప్పుడండి? ఉపవాసం ఉండి. మేము ఉపవాసం ఉంటున్నామని చెప్పుకుంటూ ఉంటారు కదండి కొందరు. ఏంటండి అవి చెప్పుకొని చేసేవి దేవుడు అంగీకరించే ఉపవాసాలు అంటారా? ఎదుటివారికి కనిపించేలా చేసేది దేవుడు అంగీకరించిన ఉపవాసాలు అంటారా? దేవుని పిల్లలారా, మనము గమనించుకుందాం, ముందుకు వెళదాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలము. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటే, నాకు నచ్చుతుందా? మీరు చేసే ఉపవాసము ఏంటండి? మేము ఉపవాసం ఉంటున్నాము, నువ్వు ఎందుకైనా మనం అడుగుతామా? మనం ఉపవాసం దేనుకుంటున్నామండి? మన ఉపవాసము మన ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే మన బిడ్డలు మారాలనో, మన బిడ్డలకి చదువు బాగా రావాలి, ఫస్ట్ రావాలనో, లేకపోతే ఉద్యోగాలు రావాలని, లేకపోతే వ్యాపారాలు అభివృద్ధి అవ్వాలని, లేకపోతే కుటుంబంలో సమాధానము, భర్త మారాలి, భార్య మారాలి, ఇలా అనేకమైన కోరికలతో ఉంటున్నాం కానీ, దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఎవరైనా చేస్తున్నామా అంటే, ఆ చేసిందల్లా ఒక్కరేనండి. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేసి, ఆయనకి ఇష్టమైన కుమారుడిగా ఉన్నట్లు మనము జరిగినవి కూడా చూడగలమండి. లేఖనాల్లో ఉంటాయి. జరిగినవి కూడా మరి యేసుక్రీస్తు వారే చేశారండి. మనం చేయగలమా అట్టి ఉపవాసం? చేయలేము. కాబట్టి మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? మనుషుడు తన ప్రాణాన్ని ఏ బాధపరుచుకుంటున్నాడు. బాధపరుచుకుంటున్నాడు. ఎందుకండి? ఉపవాసం ఉండి. ఎందుకండి? దేవుడు ఉండమని చెప్పాడా ఎక్కడన్నా? చెప్పాడా అంటే ఏం తీస్తారు చెప్పనండి? యోనా గ్రంథము, ఎస్తేరు గ్రంథము, మలాకి గ్రంథంలో ఉంది.
మళ్ళీ కొత్త నిబంధనలోను మీరు ఎప్పుడైనాను ఉపవాసం ఉండిన యెడల ఎదుటి వారికి కనబడాలని మీరు వేశ్యదారుల వలె ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయి కదండి పాత నిబంధనలో. ఇవన్నీ రిఫరెన్స్‌లు చూపిస్తారు గానీ గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా మరి అసలైన ఉపవాసం ఏంటి? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? దేవుడు మరి ఇష్టానుసారమైన ఉపవాసం ఏంటని ఎవరమైనా తెలుసుకున్నారా అండి? ప్రియ దేవుని పిల్లలారా, ముందుకు వెళ్దాము. ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్టా కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా? దేవునికి ఇష్టమని మీరు అనుకుంటారా? బూడిదలో పరుచును కూర్చోవడం, ఉపవాసం చేయడం, ఏ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం దేవుడికి అంగీకారమే. కానీ ఎందుకండి మన అవసరతల కొరకు కన్నీరు విడవడం దేవుడికి ఇష్టమంటారా? ఉపవాసం ఉండి మన అవసరతల కొరకు, మన సమస్యల కొరకు గంటల తరబడి, 2 గంటల తరబడి మన గృహంలో చేయొచ్చండి. దేవుడు ఎంత విసిగించినా విసుగు చెందేవాడు కాదు. విసుగు చెందక ప్రార్థన చేయమని ఉంటది కదండీ! కానీ మరి ఒక్కొక్కరు సంఘాల్లో కూడానండి విస్తారమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఎవరికి ఇష్టమవుతుందండి? మనుషులకి విసుగు చెందుతుందండి. అక్కడ ఏ అంశం ఉందో, ఏ అంశం నిమిత్తం దైవజనుడు ప్రార్థన చేయమంటాడో, ఎవరు ప్రార్థన మరి బాధతో కోరుతారో వారి గురించి చేయరండి. విస్తారమైన ప్రార్థన. హ్మ్. మరి ఎందుకు చేస్తారో అర్థం కాదండి. మరి మన ఇల్లు డైలీ మన ఇంట్లోనే ఉంటున్నాం. మన గృహంలోనూ మనకిష్టమొచ్చినన్ని గంటల సేపు ఒక రోజుకు 7 మార్లైనా చేసుకుంటే వినడానికి ఇసుకు చెందకుండా సిద్ధంగా ఉన్న పరలోకమందున్న తండ్రి ఉన్నాడు కదా! సంఘంలో అనేక మంది కూడుకొనుంటారు. ఇప్పుడైతే మరి గ్యాస్ నొప్పులని, షుగర్ వ్యాధులతోనూ, కిడ్నీలు, లివరు ఇలాంటి అనేకమైన రోగాలతో బాధపడుతున్నాం కదండీ! ఆ! బాధపడుతున్నంట వారు భోజనానికి ఉండగలరా? పని గట్టుకుని మళ్ళీ ఉపవాసం ఉండి ఎళ్తామండి. ఎందుకండి? దేవుడిని హింసించడానికి. దేవుడిని మొరపెట్టడానికి. ఎందుకండి? మన కుటుంబాల కొరకు. కానీ మరి గృహాల్లో చేసుకుంటున్నారంటారా వీళ్ళందరూను? గృహాల్లో చేసుకోవచ్చు కదండీ! ఆయన ఎంత ఇసికించినా విసుగు చెందని దేవుడు మన పరలోకమందున్న తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకు వెళదాము. ప్రీతికరమైనది మీ అందరూ అనుకుంటారా అండి? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మేకులు త్రియ్యుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు, నేను నెరవేర్చుకొనిన ఉపవాసము గదా! ప్రియ దేవుని పిల్లలారా, ఈ 4 ఒక 6 వచనమండి. 58లో 6 వచనం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లు. దుర్మార్గు చేతుల్లో మోసపోతూ ఉంటారు కదండీ! మరి ఏంటండి దైవ సేవకులని నమ్ముతూ వారి దగ్గరే సంవత్సరాల తరబడి మేము దైవజనుల కింద మేము పనిచేస్తున్నామని గర్వంగా, దైవజనురాల కింద మేమున్నామని గర్వంగా వాళ్ళు టైంనంతా వృధా చేసేస్తున్నారు కదండీ! ఆ దైవజనులకు మీ టైం ఇక్కడ వృధా అయిపోతుందమ్మా అని చెప్పరండి వాళ్ళకి. మీరెళ్లి కష్టపడండి. కష్టపడుతూ మీరు దేవుని పని చేయండని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా అండి? ప్రియ దేవుని పిల్లలారా ఎవరూ లేరండి. కష్టపడుతూ కష్టార్జితాన్ని నెలకి అందుకుంటూ ఆ నెలలోనే దేవుని పని చేసిన వారు ఎంతమంది ఉన్నారని చూసుకుంటే అతి తక్కువ మంది ప్రియ దేవుని పిల్లలారా. కాడుమ్రాను రేకులు తెయ్యటయు ఇవన్నీ కూడా మరేమంటున్నాడండి? నేను నెరవేర్చుకున్న ఉపవాసం అంటున్నాడండి. మరి అవన్నీ ఎవరు నెరవేర్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకమందున్న తండ్రి చెప్పిన పనులన్నీ కూడా నెరవేర్చినట్టు మనం లేఖనాల్లో చూడగలమండి. ప్రియ దేవుని పిల్లలారా, ముందుకు వెళ్ళిపోదాం మనము. ఏడవ వచనం చాలా అమూల్యమైన వచనం. చాలా అమూల్యమైన వచనం ప్రియ దేవుని పిల్లలారా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికులకి ముఖము తప్పించుకొనుటయు, తిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు,
ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏంటండి, అసలైన ముఖ్యమైన అంశంలోకి వచ్చామండి. ముఖ్యమైన అంశంలోకి వచ్చామండి. యోనా గ్రంథంలో ఉపవాసం చేయమన్నాడు దేవుడు, ఉపవాసం చేయమన్నాడు, ఉపవాసం చేయమన్నాడు అని యోనా గ్రంథం చూపించేస్తూ ఉంటారు ఈజీగా. ఎస్తేరు గ్రంథం చూపించేస్తూ ఉంటారు. యోనా గారిని ఈ యోనా గారిని ఏమన్నారండి ప్రియ దేవుని పిల్లలారా? నినివే పట్టణం నాశనం అయిపోతుంది, నాశనం అయిపోకుండా కాపాడు, నువ్వు వెళ్ళి నువ్వు చెప్పు, నా మాటలు నీ నోట ఉంచుతాను అని ఎన్నో మార్లు పంపితే ఎన్నో మార్లు యోనా గారు తొట్టిల్లిపోయారు. యోనా గారు పారిపోయారండి. తర్షీకి పారిపోయారు. తిమింగలం మింగేసింది. తిమింగలం అనుంది, చాప అనుంది. దానికి అర్థాలు మత్తయి సువార్తలో ఉంటాయండి. యోనా గ్రంథంలోని యొక్క సారాంశము మరి తిమింగలాన్ని, చాప అని యోనా గ్రంథంలో ఉంటాయి. తిమింగలం అని దాని పేరు. తిమింగలం అని ఎక్కడుందని మత్తయి సువార్తలు 12వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే ఎస్తేరు ఉపవాసం ఎందుకుందండి? మరి మొర్దెకైని చంపాలని ఆమోజు రాజు ఉద్దేశించాడండి. మొర్దెకై చంపాలని రాజుకి తెలియకోకుండా. మరి ఆ రాజు యొక్క భార్య ఎవరయ్యారండి? ఎస్తేరు గారు. ఆ యొక్క తప్పించడానికి అందరినీ ఉపవాసం ఉండమన్నట్లు ఎస్తేరును మనం చూడగలుగుతాము. యోన నినివే పట్టణ గ్రామం కొరకు దేవుడు ఉపవాసం ఉన్నట్లు మరి మనము చూడగలుగుతాము. ప్రజల కోసం కూడా ఎస్తేరు రాణి మరి ఉపవాసం అన్నట్లు మనం అక్కడ చూడగలుగుతాము. కానీ తన కొరకు కానీ, తన భర్త కొరకు కానీ, తన కుటుంబము, తన బిడ్డలు బాగోవాలని ఉపవాసం ఉన్నట్లు మనం చూసామండి. ఈ ముఖ్యమైన ఇవి రిఫరెన్స్‌లు గానీ, ముఖ్యమైనవి గానీ ఏమి చూపించరు గానీ, ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండండి కార్యాలు జరుగుతాయి. ఎందుకండి ఉపవాసం ఉండండి? వ్యర్థమైన ఉపవాసం ఎందుకండి? హృదయపూర్వకంగా నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వలేనప్పుడు, నీ ఉపవాసం ఉండి ఏమి ఫలితము? నీవు అనారోగ్యంతో ఉన్నావు. నీ అనారోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉపవాసం ఉండమని దేవుడు అడిగాడా? దేవుడు చెప్పాడా అండి మీకు? తినొద్దు, తినుకోకుండానే ప్రార్థన చేయమని ఉందా అండి? గ్రామాల కొరకు ఉన్నారండి ఉపవాసం. ఉపవాసం ఉండి గ్రామాల కొరకు, గ్రామాలు పాడైపోతుంటే, గ్రామాలు నాశనం అయిపోతుంటే, ఆ నాశనాన్ని తప్పించడానికి, కీడుని తప్పించడానికి, మేలు పొందడానికి ఉపవాసాలు ఉన్నట్టు అనేకమైన రాజులు, ప్రవక్తలను చూడగలము బైబిల్ ద్వారాగా. మరి మన కుటుంబాల కొరకు పనిగట్టుకుని ఉంటున్నామే. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసమా అండి? ఉపవాసం అని చెప్పాడా దేవుడు? ఏడవచనం ఒక సారాంశం వచ్చేస్తున్నానండి. మరి ఏడవచనం ఒక సారాంశము, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు. ఆకలి గొనిన వారికి మనం పెట్టగలమండి? ఫంక్షన్లు చేసుకుంటాం, పార్టీలు చేసుకుంటాం, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఎన్నో రోజులు, ఎన్నో దినాలని, సంవత్సరేకలు, దినాలు, కార్యక్రమాలు, సంతాప సభలు ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటాం కానీ ఎవరికి పెడతామండి? ఉన్నవారికి పెడతా ఉంటాము. ఉన్నవారికి, బలిచిన వారికి పెడతా ఉంటాం గానీ, లేనంటి ఒక స్థితిలో ఉన్న లేనంటి వారు ఎవరున్నారో గ్రహించుకునే వారికి ముద్ద పెట్టలేమండి. అన్నీ ఉండి కూడా వండుకోలేని అనారోగ్యంతో ఉన్నవారికి మనము కేకేసి భోజనం పెట్టలేమండి ప్రియ దేవుని పిల్లలారా. రకము ఏం చేస్తూ ఉంటామండి? పెట్టలేము. ఉన్నవారికి పెడితే ఘనతొస్తుంది. మళ్ళీ తిరిగి వాళ్ళు మనల్ని పిలిచి పెడతారండి. అదేమవుతుందండి అక్కడ? చెల్లుబడితనం అవుతుంది. అప్పు తీర్చేసినట్టు అవుతుందండి. తిరిగి మనకి పెట్టలేని స్థితిలో ఉన్నవారికి పెట్టాలండి ఒక పూట భోజనం. ఎవరండి వారు? బేదలను, అంగవైకల్యం గలవారు అంటే కుంటివారు, గుడ్డివారు, వెర్రివారు, నత్తివారు, మూగవారు ఇలాంటివన్నీ దేవుడు సృష్టించినవే కదండి. దేవుని పిల్లలారా గ్రహించండి. ఆ! లేనంటి వారికి వండుకోలేని స్థితిలో ఉండి, అన్నీ ఉండ కూడా వండుకోలేని స్థితి, కొడుకు కోడలు చేరదీయలేని స్థితి, కూతురు అల్లుడు చేరదీయలేని స్థితి, మనవలు మనవరాళ్ళు చేరదీయలేని స్థితిలో ఉన్న ఒక స్త్రీని కానీ, పురుషుడిని కానీ మనం చేరదీసి ఒక్క పూట మనము ముద్ద పెట్టే ఒక మనసు గ్రహింపుతనం మనకి లేదు. ప్రియ దేవుని పిల్లలారా. నీ రక్త సంబంధికునికి ముఖము తప్పించుకొండుటయు. దేనికండి తప్పించుకుంటాం? రక్త సంబంధికులు అన్న కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, తల్లిదండ్రులు కానీ లేని స్థితిలో ఉండి,
మాకు లేదు, అప్పివ్వండి, లేకపోతే ఒక మూట ముద్దెట్టుందని అని అడిగితే ముఖం తిప్పుకునే వాళ్ళగా ఎంతమంది ఉంటున్నామో మన హృదయాలను మనము ఏం చేయాలి, పరిశీలించుకోవాలి. ఎవరో చెప్తే కాదు, ఎవరో ఏళన చేతే కాదు, ఎవరో ఎగతాళి చేశారని కాదు గానీ, మన తల్లిదండ్రులకు ఒక పూట ముద్ద పెట్టగలుగుతున్నాం ఇంత సంపాదించగలిగి. మన తోబుట్టుకు ఒక రూపాయి అప్పు ఇవ్వగలుగుతున్నామా? సహాయం చేయగలుగుతున్నామా? ఉంచుకొని కూడా లేవనే పరిస్థితి మనకు కలుగుతుందా? మరి మొఖం తిప్పుకోవడం అంటే ఇదే కదండీ! నీ సంపాదికి నువ్వు వచ్చినప్పుడు, ఆహారం లేదన్నప్పుడు గానీ, పలానా దానికి అర్జెంట్ అవసరం అన్నప్పటికి గానీ, ఉండి కూడా లేదని మన నోటంట పలికితే అది మొఖము తిప్పుకున్నట్లే ప్రియ దేవుని పిల్లలు. లేఖనాలు చెప్తున్నాయి ప్రియ దేవుని పిల్లలారా. ముఖం తిప్పుకొని ఎంతకాలం తిరుగుతామండి? ఏదో ఒక రోజు బయట పడతది కదండీ! సడెన్‌గా మన తోబుట్టువులే కావచ్చు, అడుగుతారు, లేదంటాం. సడెన్‌గా ఆళ్ళు మన గృహానికొస్తారు. అప్పుడే మనం ఏదో మంచి ఆహారం ప్రిపేర్ చేసుకొని తింటాం. అవునా కదండీ! అది చూసి అప్పుడు తోబుట్టువు ఏమనుకుంటాడండి? ఎంత బాధండి. సహోదరి కానీ, సహోదరుడు కానీ, అయ్యో! మా చెల్లి, మా అక్క, మా తమ్ముడు అడిగాను లేదన్నారే, కానీ చూసావా ఎంత మంచి భోజనం భోంచేస్తున్నారో. లేకపోతే అంత మంచి భోజనం మనం చేయగలుగుతామండి? ఏ చారో పెట్టుకుంటాం మన దగ్గర లేపోతే. అవన్నీ బయలుపరిచేవాడు దేవుడున్నాడు కదండీ! మనం అబద్ధం ఎందుకాడాలండి? అన్ని చోట్ల అబద్ధం కూడా పనికిరాదండి. అబద్ధం ఆడుట కూడా ఒక అందుకు మంచిదే అని బైబిల్ లేఖనాల్లో ఉందండి. అబద్ధం ఆడకూడదని కూడా బైబిల్‌లో ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. మరి దిక్కిమాలిన భేదలను నీ ఇంట చేర్చుకొనుటయు. దిక్కుమాలిన వారిని మనం చేర్చుకుంటామా? ఇంట చేర్చుకుని ఒక పూట భోజనం పెట్టగలుగుతామా? పూట పెట్టగలుగుతామా? విసుగు చెందుతామండి. వస్త్రహీనుడికి నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు. ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసమని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. మరి కొత్త నిబంధనలో కూడా ఎక్కడో ఒక చోటుంటదండి. ఎళ్లి చలి కాచుకొనుము, దుప్పటి కప్పుకొనుము, ఆకలేస్తుంది ఆహారము తినమని చెప్తాడంటండి. చెప్పుట అది దేవునికిష్టమా అండి? అక్కడ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవునికి పెట్టడం ఇష్టమంటారా? ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. నీకు ఆకలేస్తుందా? ఎళ్లి అన్నం పెట్టుకొని తిను. అక్కడ లేదతనికి. ఆకలేస్తుంది. ఆ స్థితిలో ఉన్నాడు. నువ్వు గమనించావు. ఒక పూట భోజనం పెడతావా? పెట్టి ధన్యుడివవుతావా? వెళ్లి పెట్టుకొని తిను, నీ ఇంటికెళ్ళి తిను అని ధన్యుడివవుతామా? అందుకే ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటున్నాడు అంటే, మరి ఏంటండి? ఏమంటున్నాడండి? నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, వస్త్రహీనుడికి నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుట ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. దిక్కిమాలిన వారిని చేర్చుకునుటే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అంతేగాని మీ కడుపులు కాల్చుకోమని దేవుడు చెప్పట్లేదు ప్రియ దేవుని పిల్లలారా. గ్రామాల కొరకు ప్రయాసపడమన్నాడు. మారినటి జనాల కొరకు ఉపవాసం ఉండమన్నాడు దేవుడు. అంతేగాని మీ కోరికల కొరకు, మీ ఉద్దేశాల కొరకు ఉపవాసం ఉండండి. మీరు ఇల్లు కట్టేసుకుంటారు. ఉపవాసం ఉండండి. నీ భర్త మారిపోతాడు. ఉపవాసం ఉండండి. నీ భార్య మారిపోద్ది. ఉపవాసం ఉండండి. మీ అప్పులు తీరిపోతాయి. ఉపవాసం ఉండండి. హ్మ్. ఏ ఏం జరుగుతాయండి? మీరు ధనవంతులైపోతారు. ఇవన్నీ చెప్తున్నంటి మాటలు మీరు వెరితనముగా నమ్ముతున్నారే, అయి ఎక్కడైనా బైబిల్‌లో ఉన్నాయా అని దైవజనులు ప్రశ్నించగలుగుతున్నామా అంటే, మనకు తెలియక ప్రశ్నించలేకపోతున్నాము. తెలిసినంటి వారు కూడా అక్కడ అధికారం ఎక్కువుంది కాబట్టి ప్రశ్నించలేకపోతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదో క్లుప్తంగా మీకు తెలియజేశాను. ఉపవాసం అనేది ఎట్టి రీతిగా ఉంటదో మీకు తెలియజేశాను. ఎప్పుడైనా మీ హృదయాలను పరిశీలించుకొని, మిమ్మల్ని మీరు గ్రహించుకొని, మీరు దుఃఖపడక, మీ మీ శరీరాన్ని అలసిపోనివ్వక, వారి ఇశ్రాయేలు ప్రజలు ఏసినట్టు ప్రశ్నలు మీరు దేవుణ్ణి ఎయ్యక, ఏమేశారండి ఇశ్రాయేలు ప్రజలు? మూడో వచనంలో, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము ప్రాణాలను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్యపెట్టవు అంటున్నారు. అది ఎట్టి మాత్రము దేవుడికి ఇష్టమైనది కాదని లేఖనాల ద్వారా మనము తెలుసుకున్నాము. ఇన్నవారిని ప్రతి ఒక్కరిని దేవుడు బాగా దీవించి ఫలింప చేయునుగాక. ఆమేన్.
చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల కన్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. నీకు ఇష్టమైన ఉపవాసం ఎట్టి రీతిగా ఉందో ప్రభువా, నా నోట మీ మాటలు పలికాయని, మీ బిడ్డలు నేర్చుకుంటారని నమ్ముచు, విన్న ప్రతి బిడ్డకి దీవెనకరంగా మారులాగనని ప్రార్థిస్తూ, వినలేనంటి వారు కూడా వినులాగన వినగల చెవును దయచేయమని ప్రభువా, అయ్యా విని విడిచిపెట్టకుండా హృదయంలో నెవరివేర్చుకుని ఉపవాసం ఇటు రీతిలో తెలుసుకునే భాగ్యాన్ని ధన్యతని దయచేయమని నా ప్రభువు నా ప్రియుడు నజరుడైన యేసుక్రీస్తు వారి నామం అడిగి పొందుకుని బతిమాలుకున్నాను కన్న తండ్రి. ఆమేన్. వందనాలమ్మా అందరికీ.